అల్లు అర్జున్ నివాసం దగ్గర నుంచి ప్రతినిధి దేవిక అందుబాటులో ఉన్నారు. ఒకసారి దేవిక దగ్గరికి వెళ్దాం. దేవిక, అక్కడ ఎటువంటి సినారియో కొనసాగుతోంది? చాలా వరకు టాప్ సెలబ్రిటీస్ మొత్తం కూడా ఒకే ఫ్రేమ్ లో కనబడుతున్నాయి. అక్కడ దిల్ రాజు ఉన్నారు, సుకుమార్, అల్లు అర్జున్, వంశీ, కొరటాల శివ, ఆనంద్ దేవరకొండ, విజయ్ దేవరకొండ అందరూ కూడా ఒకే చోట ఉన్నారు. నెక్స్ట్ మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయబోతుందని తెలుస్తోంది. ఏం జరుగుతోంది? ఎస్, మనం చూడొచ్చు. నిన్న ఏదైతే ఘటన జరిగిందో దానికి సంబంధించి ఈ రోజు తెల్లవారుజామున అల్లు అర్జున్ తన గీతా ఆర్ట్స్ ఏదైతే ఉందో దానికి రావడం జరిగింది. గీతా ఆర్ట్స్ లో దాదాపుగా గంటన్నర సేపు లాయర్, గీతా ఆర్ట్స్ సంబంధించిన అల్లు అరవింద్ వీళ్ళందరూ కూడా, అల్లు అర్జున్ వీళ్ళందరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది. అక్కడి నుంచి దాదాపుగా 9 గంటల సమయంలో అల్లు అర్జున్ తన ఇంటికి చేరుకోవడం జరిగింది. ఆ తర్వాత ఒకరొకరు అంటే అల్లు అర్జున్ మామ అలాగే అల్లు అరవింద్ వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా అల్లు అర్జున్ తో మాట్లాడడానికి అయితే రావడం జరిగింది. ప్రస్తుతానికి లోపల కాకుండా అంటే ఇదంతా కూడా మీడియా సమక్షంలోనే జరిగేట్టుగా చూడొచ్చు. మనం లోపల అయితే ప్రస్తుతానికి అల్లు అర్జున్ కూర్చొని ఉన్నారు. అల్లు అర్జున్ చుట్టూ అంటే ఈ గీతా ఆర్ట్స్ కి సంబంధించిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు, లేకపోతే అక్కడ మనకు కనిపిస్తున్నారు క్లియర్ గా ఆనంద్ దేవరకొండ, విజయ్ దేవరకొండ, దిల్ రాజు వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. మరి కాసేపట్లో ఇంకా సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఇంకా ప్రముఖులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా ఈ రోజు రాత్రి లోపు పవన్ కళ్యాణ్ కూడా, అంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అల్లు అర్జున్ ని కలవడానికి ఇక్కడికి రాబోతున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఈ రోజు చిరంజీవి గారు కూడా కొన్ని గంటల్లో ఇక్కడికి వచ్చే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో ముఖ్యంగా ఇందాక లోపలికి వెళ్ళేటప్పుడు అంటే అల్లు అర్జున్ లోపలికి వెళ్ళేటప్పుడు చూడొచ్చు ఎలాంటి వాతావరణం నెలకొనింది అనేది. ఆయన మీడియాతో కూడా సరిగ్గా మాట్లాడకుండా హడావిడిగా లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. అల్లు అర్జున్ భార్య స్నేహ కూడా గట్టిగా హక్ చేసుకోవడం, భావోద్వేగానికి గురవడం ఇదంతా కూడా చూసాం. దీనికి సంబంధించి ఇంకా మీడియాతో మాట్లాడే పని ఉంది అంటూ కూడా ఆయన ఇప్పుడు ప్రెస్ మీట్ లాగా పెట్టడం జరిగింది. ఇప్పుడు చూడొచ్చు మీడియా ప్రతినిధులందరూ కూడా అల్లు అర్జున్ ఇంట్లో అంటే పక్కన ఏదైతే చిన్న కారిడార్ లాగా ఉందో అక్కడ ఉండడం జరిగింది. ప్రస్తుతానికి చూస్తున్నాం లోపల అల్లు అర్జున్ వచ్చిన ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అందరికీ చేతులు ఎత్తి థ్యాంక్ యూ, నాకు సపోర్ట్ చేశారు, నన్ను చూడడానికి వచ్చారు అంటూ కూడా వాళ్ళతో సంభాషిస్తున్న పరిస్థితి. ఒక పక్కన చూసుకుంటే అల్లు అరవింద్ అలాగే విజయ్ దేవరకొండ అలాగే దిల్ రాజు కూడా మాట్లాడుతున్న విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. చూడొచ్చు ఇక్కడ మొత్తం కూడా ఆనంద వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న ఏదైతే జరిగిందో అది 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు అనే విషయం ప్రతి ఒక్కరు కూడా జీర్ణించుకోలేకపోయారు. దానికి సంబంధించి ఇప్పుడు చూస్తున్నాం ఎలాంటి పరిస్థితి ఉందనేది. ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటువైపు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే కాకుండా అభిమానులు కూడా ఎంతగానో అల్లు అర్జున్ ఇంటిలో అంటే గల్లీ లోపలికి రావడానికి కూడా ఎంతగానో ప్రయత్నించారు. కానీ పోలీసులు భారీ బందోబస్తు ఉండటంతో ఎవరు కూడా గల్లీ లోపలికి కూడా రాలేని పరిస్థితి అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు మాత్రం చూడొచ్చు అల్లు అర్జున్ నిన్న ఎప్పుడైతే అంటే అరెస్ట్ చేసినప్పుడు కూడా ఎలాంటి చిరునవ్వు అయితే ఉందో ప్రస్తుతానికి కూడా ఇప్పుడు అందరితో కూడా అదే చిరునవ్వుతో మాట్లాడుతున్న పరిస్థితి. ఒకవైపు చూడొచ్చు అల్లు అరవింద్ గారు కూడా మాట్లాడుతున్నారు. ఇంకా ప్రముఖులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా పుష్ప 2కి సంబంధించి వివాదం చోటు చేసుకుంది కాబట్టి అంటే ప్రీమియర్ షో రోజు పుష్ప 2 ప్రీమియర్ షో ఉన్న సమయంలో ఇదంతా కూడా చోటు చేసుకుంది కాబట్టి దీనికి సంబంధించి పుష్ప 2లో ఎవరైతే ముఖ్య పాత్ర వహించారో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా చిరంజీవి కూడా ఇక్కడికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కూడా ఇక్కడ కొంతమంది టీం చెప్పడం జరుగుతుంది. అదే విధంగా ముఖ్యంగా డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అందరూ సినీ ప్రముఖులు ఉన్నారు, నిర్మాతలు, ప్రొడ్యూసర్లు అక్కడ చేరుకున్నారు. సో ఇప్పుడు బన్నీ ఏం చెప్పాలనుకుంటున్నారు? మీడియా సమావేశంలో ఆయన ఏ అంశమైన కేసు పైన ఏదైనా వివరించాలనుకుంటున్నారా? లేదంటే ఈ ఘటన తర్వాత ఎవరు కూడా ఒక డిసిషన్కి వద్దాము, ఈ రకంగా జరగకూడదని ఒక డిసిషన్కి వచ్చే అవకాశం ఏదైనా కనబడుతుంది? అంటే ఇక్కడ నిన్న మనం చూసాం ట్వీట్స్లో కూడా ఇటువంటి ఘటన మరోసారి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత సినిమా ఫ్రెటర్నిటీ పైన ఉందంటూ కూడా చాలా మంది ట్వీట్ చేశారు. సో ఈ నేపథ్యంలో ఆ డిస్కషన్ ఏమైనా జరగబోతోందా? అసలు ఈ మీడియా సమావేశానికి ముఖ్య కారణం ఏంటి? అందరూ కూడా ఈ రకంగా కలిసికట్టుగా ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ఫస్ట్ టైం. సో వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇందాక అల్లు అర్జున్ ఇంటి లోపలికి వచ్చే సందర్భంలో కూడా ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది. ఇది చాలా బాధాకరం, నేను వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ గా ఉంటాను. గత కొన్నేళ్లుగా నేను సంధ్యా థియేటర్ కి సినిమా చూడడానికి వెళ్తూనే ఉంటారు. ఆ క్రమంలో కూడా ఇలా వెళ్ళాను. ఇప్పుడు వరకు ఎప్పుడు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. నేను చాలా బాధపడుతున్నాను అంటూ కూడా ఆయన అక్కడ మాట్లాడడం జరిగింది. కానీ హడావిడిగా ఇంట్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి. మరి ఇప్పుడు మాత్రం ఆయన ప్రశాంతంగా అంటే వచ్చిన ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్న పరిస్థితి. మరి దీన్ని బట్టి అంటే దీని వెనకాల ఇంకెవరైనా కుట్ర ఉందా, లేకపోతే నిజంగానే అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళడం కారణంగానే అభిమానులు ఎక్కువై ఈ ఘటన చోటు చేసుకుందా అనే దాని గురించి ఏమైనా మాట్లాడతారా? లేకపోతే భాస్కర్ ఎవరైతే
బాధితులు భాస్కర్ ఉన్నారు సంధ్య థియేటర్ దగ్గర, ఏదైతే రేవతి చనిపోయిందో వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి ఏమైనా మాట్లాడతారా, అంటే మీడియాకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా, అంటే అసలు ఇది ఎందుకు చోటు చేసుకుందనే విషయం ఏమైనా చెప్పాలనుకుంటున్నారా, లేకపోతే అందరికీ ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నారా అనే విషయాన్ని బట్టి చూస్తే ఇక్కడ మరి ఏం చెప్తారు అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి అని చెప్పొచ్చు. ఇంకా ఆయన మీడియాతో మాట్లాడడానికి ఇంకా కొన్ని గంటలే వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపుగా ఇప్పుడే అందిన వార్త ఇంకా చాలా మంది ప్రముఖులు సినీ ఇండస్ట్రీకి సంబంధించి, అలాగే అల్లు అర్జున్ కి బాగా సన్నిహితంగా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే అవకాశం ఉందా? ఈ మీడియా సమావేశంలో మెగా ఫ్యామిలీ పాల్గొనే అవకాశం ఉందా? ఎస్ మనోజ్, ఖచ్చితంగా మరి కాసేపట్లో మెగా ఫ్యామిలీకి సంబంధించి చిరంజీవి ఇక్కడికి వస్తున్నారు అంటూ కూడా తెలియదు. నిన్న ఆయన ఏదైతే మూవీకి సంబంధించి షూటింగ్ క్యాన్సిల్ అవ్వడం జరిగింది, దాంట్లో భాగంగా నిన్నే చేరుకోవాల్సింది, కానీ నిన్న ఆయన కొంచెం బిజీగా ఉండడం చేత ఈ రోజు ఇక్కడికి వస్తున్నారు అంటూ కూడా పలు వార్తలు అయితే వస్తున్నాయి. దానికి సంబంధించి ఇంకొన్ని గంటల్లో చిరంజీవి అల్లు అర్జున్ ఇంటికి రాబోతున్నారు అంటూ కూడా తెలుస్తుంది. అంతేకాకుండా డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇంకా సినీ ఇండస్ట్రీకి సంబంధించే కాకుండా అల్లు అర్జున్ స్నేహితులు కూడా వస్తున్నారు. ఇందాక కూడా చూడడం జరిగింది, ఒక ఇద్దరు వచ్చి చాలా ఆప్యాయంగా ఆయనతో మాట్లాడడం జరిగింది. అలాగే ఇంకా ఆయన స్నేహితులు, సినీ ఇండస్ట్రీకి సంబంధించి బంధువులు అందరూ ఒక్కొక్కరుగా ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో మాట్లాడతారు అంటూ కూడా తెలుస్తుంది. చూడొచ్చు, ఆయన కూడా అందరికీ చేతులెత్తి ధన్యవాదాలు చెప్తూ నాకు చాలా థ్యాంక్స్ సపోర్ట్ చేసినందుకు అంటూ కూడా ప్రతి ఒక్క వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తూ చిరునవ్వుతో పలకరిస్తున్న విజువల్స్ కూడా చూస్తున్నాం మనోజ్. దేవిక, ఇంకా ఎవరెవరు ప్రముఖులు వచ్చే అవకాశం ఉంది అంటే ఆయనకి సపోర్ట్ గా వచ్చిన వారందరూ కూడా కలుపుకొని ఇప్పుడు మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతున్నారా? కేసుకు సంబంధించిన విషయాలు వెల్లడిస్తారా, లేదంటే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి విషయాలు ఏమైనా వెల్లడించబోతున్నారా? మనోజ్, కేసుకి సంబంధించి ఎటువంటి మాటలు మాట్లాడలేరు అంటూ కూడా ఇక్కడ ఆయన దగ్గర ఉన్న పిఏ కానీ లేకపోతే కొంతమంది ఇక్కడ ఎవరైతే సెక్యూరిటీగా ఉన్నారో వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అంటే ఈ కేసుకి సంబంధించి కాకుండా కేవలం కుటుంబానికి సంబంధించి, అంటే నిన్న పొద్దున నుంచి ఎలాంటి ఘటన చోటు చేసుకుంది ఏంటి అనే దాని గురించి మాట్లాడి, అదే విధంగా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ చెప్పాలి అన్న ఉద్దేశంలో ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు అంటూ కూడా తెలుస్తుంది. అందులో ముఖ్యంగా రేవతి కుటుంబానికి నేను ఎప్పుడు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటాను, వాళ్ళకి ఏ బాధ వచ్చినా నేనే చూసుకుంటాను, అంటే వాళ్ళకి పూర్తి భరోసా నేనే ఉంటాను అనే విధంగా కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. కేసుకు సంబంధించి మాత్రం ఏ విషయాలు కూడా ఆయన మాట్లాడలేరు అంటూ కూడా ఇక్కడ కొంతమంది చెప్పడం జరుగుతుంది. రైట్ దేవిక, సో మరి కాసేపట్లో అల్లు అర్జున్ ఇంటి దగ్గర నుంచి సినిమా ప్రముఖులంతా అక్కడికి హాజరయ్యారు. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, మైత్రి మూవీ మేకర్స్ నుంచి నవీన్ అక్కడే ఉన్నారు, ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు ఉన్నారు, అట్ ద సేమ్ టైం దిల్ రాజు ఉన్నారు. వీరందరూ కూడా మరి కాసేపట్లో ప్రెస్ మీట్లో పాల్గొనబోతున్నారు. అల్లు అర్జున్తో పాటుగా కొంతమంది సినీ ప్రముఖులందరూ కూడా ప్రెస్ మీట్లో పాల్గొబోతున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుందన్న ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, కేసుకు సంబంధించిన వివరాలు అయితే ఇక్కడ కూడా అంత ఈజీగా మాట్లాడకపోవచ్చు. మరి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ మీడియా సమావేశంలో, ఏ విషయాలు వెల్లడిస్తారో మాత్రం చూడాలి. చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అయితే సాగుతోంది అక్కడ వారంతా మధ్య. పక్కకు వెళ్ళి మరి చాలా పక్కనే మాట్లాడుతూ ఉన్నారు, అంటే చాలా నవ్వుతూ ఆనందంలో మాట్లాడుతున్నారు. ఇక్కడ కూడా వారు దీనికి సంబంధించి కొంత ఆ ఎమోషన్ అయితే క్యారీ చేస్తున్నారు. చాలా మిక్స్డ్ ఎమోషన్స్ కనబడుతున్నాయి. సుకుమార్ అయితే నిజంగా ఒక్కసారి సుకుమార్ విజువల్స్ చూద్దాం మనం. సుకుమార్ అయితే చాలా ఎమోషన్ గురవుతున్నారు. వచ్చి రాగానే బనిని హత్తుకొని గట్టిగా ఏడ్చారు, ఆయన కన్నీరు పెట్టుకున్నారు. ఆ తర్వాత ప్రజెంట్ సుకుమార్ ఆ ఎమోషన్ని, ఆ బాధని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. పక్కన వాళ్ళంతా ఏదో ఒక సందర్భంలో నవ్వుతూ ఉన్నప్పటికీ సుకుమార్ అయితే ఏడుస్తూనే ఉన్నారు. ఆ ఏడుపుని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు, ఆయన ఆ ఎమోషన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. చాలా బాధతో ఉన్నారు ప్రజెంట్ సుకుమార్. ఇక విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ వీళ్ళంతా కూడా ఒక ఫ్రేమ్ పైన ఒక ఐకాన్ స్టార్, మరోవైపు ఒక రౌడీ, వీరంతా కూడా ఒకే ఫ్రేమ్ పైన ఉండడంతో చాలా ఆసక్తికరంగా విజువల్స్ అయితే కనబడుతున్నాయి. చాలా అట్రాక్టివ్ విజువల్స్ ఫీస్ట్ అయితే కనబడుతోంది. సో ప్రజెంట్ మరి కాసేపట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో ఏం చెప్తారోనన్న ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఇద్దరి మధ్య ఆ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అయితే సాగుతోంది. మనం చూడొచ్చు చాలా మంది అక్కడ ఆనంద్ దేవరకొండ, సుకుమారులంతా కూడా ఒక్కసారి దిల్ రాజుతో అల్లు అర్జున్ చూస్తున్నాం మనం. ఇక్కడ దిల్ రాజు, అల్లు అర్జున్ చాలా ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకుంటున్నారు. బహుశా ఆయన కేసు సంబంధించిన విషయం పైన మొదటి నుంచి కూడా దిల్ రాజు అల్లు అర్జున్ వెంటే ఉన్నారు. నిన్న ఉదయం నుంచి కూడా అల్లు అర్జున్తో పాటు ఆయన కూడా ట్రావెల్ చేస్తున్నారు. కేసుకు సంబంధించి ప్రతి విషయంలో కూడా దిల్ రాజు తన పాత్ర పోషించారు, ఆ సపోర్ట్ని కొనసాగించారు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఇంకా చాలామంది ఉన్నారు. అక్కడ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్, బేబీ మూవీ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ ఉన్నారు. మిగిలినటువంటి ఇంకా కొంతమంది డైరెక్టర్లు వాళ్ళంతా కూడా అక్కడే ఉన్నారు. బహుశా అక్కడ నుంచి విజయ్ దేవరకొండ ఇక మూవ్ అవుతున్నాడు, అందుకే అందరితో కూడా కలిసి సెండ్ ఆఫ్ ఇస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ మనం చూస్తున్నాం.
సో అల్లు అరవింద్ చాలా డెఫినెట్గా అటు ఇండస్ట్రీలో కాకుండా వయసు రీత్యా కూడా చాలా పెద్దవాడు, అందరినీ ఆశీర్వదిస్తూ చాలా ముచ్చటగా మాట్లాడుతున్నారు, అందరితో నవ్వుతూ పలకరిస్తూ మాట్లాడుతున్నారు ఆయన. ఆ ఇంట్రెస్టింగ్ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎస్, విజయ్ దేవరకొండ అక్కడి నుంచి ఫ్రేమ్అవుట్ అయిపోయారని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ప్రజెంట్ అక్కడికి ఇంకా సినీ ప్రముఖులు చేరుకుంటూనే ఉన్నారు. ఒకసారి రవిచంద్ర దగ్గరికి వెళ్దాం. ఎస్ రవిచంద్ర, సో ఏం చెప్పబోతున్నారు మీడియా సమావేశంలో? అల్లు అర్జున్ ఏం మాట్లాడబోతున్నారు? ఆ లీగల్ టీం మాట్లాడుతుందా? అల్లు అర్జున్ నేరుగా ఈ కేసు సంబంధించిన విషయాలపైన మాట్లాడతారా? ఇంకేదైనా ఒక్కొక్క కొత్త డిస్కషన్ తెర మీదకి వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడే అల్లు అర్జున్ టీమ్ తో మాట్లాడటం జరిగింది. ఇందాక అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడిందే ఫైనల్. ఇంకా అల్లు అర్జున్ మీడియా సమావేశంలో పాల్గొడు, మీడియాతో మాట్లాడే విషయం ఏమీ లేదు అని అయితే వాళ్ళు తేల్చి చెప్పారు. ఈ విషయంలో ఆయన లీగల్ టీం కూడా ప్రస్తుతం అయితే ఎవరు కూడా మీడియాకి ఎలాంటి సమాచారాన్ని ఇచ్చే ఉద్దేశంలో లేరు. ఒకవేళ మాట్లాడితే అల్లు అరవింద్ వచ్చి అందరికి మీడియాకి అలాగే తెలుగు ప్రేక్షకులందరూ కూడా ధన్యవాదాలు చెప్పే అవకాశం ఉంది తప్ప అల్లు అర్జున్ కానీ ఇండస్ట్రీ ప్రముఖులు కానీ ఎవరు కూడా ఈ రోజు ఈ విషయం మీద మాట్లాడే ఉద్దేశం లేదనేది అయితే అల్లు అర్జున్ టీం నుంచి మనకు వచ్చిన సమాచారం. ప్రస్తుతానికైతే ఇండస్ట్రీ నుంచి ప్రముఖులందరూ వచ్చి వాళ్ళ కటసి కాల్ ఆయన్ని కలిసి ఆయనకి సంఘీభావం తెలియజేస్తున్నారు. కేసు విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎలా చేస్తే బాగుంటుంది, ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు, ఇలాంటి కేసులు నమోదైనప్పుడు పరిశ్రమ వైపు నుంచి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి చర్చ అయితే అక్కడ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికైతే నో మీడియా కవరేజ్, నో మీడియా ప్రెస్ మీట్. అక్కడికి డైరెక్టర్ రాఘవేంద్ర రావు చేరుకున్నారు. అక్కడికి మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన చాలా సీనియర్ మోస్ట్ డైరెక్టర్ అక్కడ వాళ్ళు బయటికి వస్తున్నారు. విజయ్ దేవరకొండ సెండ్ ఆఫ్ ఇచ్చాను బయటికి వస్తున్నారు. అంతలోనే అక్కడ డైరెక్టర్ సీనియర్ మోస్ట్ డైరెక్టర్, ఒక రకంగా చెప్పాలంటే తెలుగు సంబంధించి ఇండస్ట్రీలో ఒక దిగ్గజ డైరెక్టర్ ఆయన అక్కడికి వచ్చి రాగానే అల్లు అరవింద్ ఇద్దరు కూడా బయటికి వచ్చి ఆయనని స్వాగతిస్తున్నారు, ఆయన లోపలికి తీసుకుంటున్నారు. ఎస్, అల్లు అర్జున్తో ఆయన పక్కకు తీసుకెళ్లి మాట్లాడుతున్నారు. ఆ డిస్కషన్ నడుస్తోంది. సో ఆ కేసు సంబంధించిన విషయాలపైన ఆయన మాట్లాడుతున్నారు. మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన రాఘవేంద్ర రావు అల్లు అర్జున్తో మాట్లాడుతున్నారు. వారిద్దరి మధ్య చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ సాగుతోంది. అల్లు అర్జున్ ఏదో వివరిస్తున్నారు ఆయనకి ఏం జరిగిందనే విషయం పైన, జైల్లో ఏం జరిగిన విషయం పైన కానివ్వండి, తొక్కిసలాటకు సంబంధించిన విషయాలపైన కానివ్వండి వివరిస్తూ ఉన్నారు. మనం ఆ ఇంట్రెస్టింగ్ దృశ్యాలను చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా. ఆర్టీవీ అల్లు అర్జున్ నివాసం దగ్గర నుంచి ఈ దృశ్యాల్ని ఆర్టీవీ ఒకే ఒక తెలుగు ఛానల్ ఇంత కీన్ గా అల్లు అర్జున్ సంబంధించిన నివాసం దగ్గర నుంచి ఎటువంటి సినారియో ఉంది, అల్లు అర్జున్ ఇంటి దగ్గరికి ఎవరెవరు వస్తున్నారు అనే విషయాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తామని. మొదటి నుంచి కూడా అల్లు అర్జున్ విషయం పైన అరెస్టు నుంచి మొదలుకుంటే ఆయనకు బెయిల్ వచ్చి బయటికి రావడం, ఇంటికి చేరుకోవడం, ప్రస్తుతం ఇంట్లోని సిచ్యువేషన్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే ఇక్కడ ఒక స్టార్డమ్, అక్కడ నేషనల్ అవార్డు గ్రహీత పుష్ప 2 సినిమా ద్వారా ఎన్ని రికార్డులను బద్దలు కొట్టాడో చూసాం. అటువంటి ఒక వ్యక్తి ఇంట్లో ఇటువంటి సినారియో ఉంది కాబట్టి అవన్నీ కూడా తెలుగు ప్రజలకి ముఖ్యంగా తన అభిమానులకు చూపించేటువంటి ప్రయత్నమే ఇది. సో రాఘవేంద్రరావు చాలా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుతున్నారు. సో ఇటువంటి సందర్భాల్లో ఎలా తీసుకోవాలి అంటే ఒక రకంగా ఒక దిగ్గజం, ఒక సీనియర్ మోస్ట్ డైరెక్టర్ కూడా కాబట్టి ఎటువంటి సినారియో ఉంటుంది, అప్కమింగ్ డేస్లో ఇంకా ఎటువంటి వాటిని ఓవర్కమ్ చేయాలంటే ఎలా ఉండాలనే విషయం పైన బహుశా నిర్దేశిస్తూ ఉంటారు. వాళ్ళిద్దరి మధ్య ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. ఇతర డైరెక్టర్లతో ఉన్న చోటుకి ఆయన వెళ్ళారు. అక్కడికి ఆయన వచ్చిరాగానే మీరు చూడండి, అప్పటి వరకు అంతా కూర్చొని చాలా ఎమోషనల్గా మాట్లాడుతూ ఆ మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి. కానీ ఒక్కసారిగానే రావడంతో అందరూ లేచి నిల్చున్నారు, ఆశీర్వాదం తీసుకుంటున్నారు. ఆయన దగ్గర నుంచి ఆయనతో ఆప్యాయంగా పలకరిస్తూ ఉన్నారు, ఆయన ఆశీర్వాదం తీసుకుంటున్నారు. ఒక్కసారి అందరు నిల్చొని అది రెస్పెక్ట్, అది ఒక రకంగా చెప్పాలంటే నిజంగా ఎస్, ఆ రెస్పెక్ట్ అనేది, ఆ కల్చర్ అనేది చాలా బాగా కనబడుతోంది ఇక్కడ. పెద్దవాళ్ళకి గౌరవించమనే సిచ్యువేషన్ మనం ఇక్కడ చాలా క్లియర్గా చూస్తున్నాం. ఎస్, ఇటువంటిది చాలా మంచి విషయం. రాఘవేంద్రరావుకి రావగానే అందరూ ఒకసారి రెస్పెక్ట్తో ఆ ఫేసెస్లో కూడా చూడండి మీరు, రెస్పెక్ట్, ఆ భయం, ఆ దేశం గౌరవం అనేది కనబడుతోంది. అందరూ కూడా ఒక్కసారిగా లేచి నిల్చొని ఆశీర్వాదం తీసుకోవడం, అక్కడ ఆయన వచ్చిరాగానే అందరూ కూడా ఒక్కసారిగా సైలెంట్ అయిపోవడం, స్ట్రిక్ట్ అయిపోవడం చూస్తున్నాము. అందరితో కూడా మాట్లాడుతున్నారు రాఘవేంద్రరావు. అక్కడ కొరటాల శివ, వంశీ పైడిపల్లి, సుకుమార్, దిల్ రాజు, బన్నీవాస్ అందరూ అక్కడే ఉన్నారు.